జపం ఇది సర్వశ్రేష్టం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకునే జపం చేయాలి. శాస్త్రాలలో పేర్కొన్న కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపు లేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరిచి, తర్వాత పంచగవ్యాలతో శుభ్రపరిచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలుచుకున్నారో ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ధ్యానం చేసి ధూపం వేయాలి. త్వం మాలే సదేవత నాం సర్వసిద్ధి ప్రదాయత తేన సత్యేన మేం సిద్ధం మాతార్దేహి నమోస్తుతే. అనంతరం పద్మాసనంలో కూర్చుని జపమాలను కుడి చేతితో ఉంచుకుని మధ్య, అనామిక, కనిష్ట వేళ్లపై ఉంచి చేతి బొటని వేలితో మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. జపాన్ని చేయడానికి ఇప్పుడు చెప్పిన వాటితో పాటు ఆసనాలు ముఖ్యమే. ఆయా ఆసనాల వల్ల ఆయా ఫలితాలుంటాయి. ఉదాహరణకు విద్యుత్ బాగా ప్రసరించాలి అంటే రాగి అత్యుత్తమం. అందుకే కింద కూర్చుని చదవమనైనా జపం చేయమనైనా చెబుతారు. తర్వాత వెండి. ఇలా రకరకాల వాహకాల ద్వారా విద్యుత్ ప్రవహించే శక్తి ఆధారపడి ఉంటుంది. జపం చేసేటప్పుడు మనం ఉపయోగించే ఆసనాలు కూడా ప్రధానమైనవి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతి మీద చేస్తే రోగం, నేల మీద దుఃఖం, గడ్డి పరకల మీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరిచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజీనం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజీనం వేద స్వరూపం. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ముక్కు, సామవేదాలు లేడి రూపం ధరించి పక్కకు తప్పుకున్నాయని, మళ్ళీ దేవతలు ప్రార్థించగా తిరిగొచ్చాయని, ఋగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెండిటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని, కనుక కృష్ణాజీనం ఋక్ సామవేదాలకు ప్రతినిధిగా చెప్తారు. అలాగే వాటి మీద కూర్చుని చేస్తే కుష్టు, క్షయ మొదలైన రోగాలు పోతాయి. అవి దొరకనప్పుడు కనీసం బట్టపరిచైనా చేయాలని భగవద్గీత చెబుతోంది. యోగులు అందుకే కృష్ణాజీనం వేసుకుని కూర్చుంటారు. గృహస్థులందు దర్భాసనం వేసుకుని చిత్రాసనం మీద గానీ చెయ్యొచ్చు. జపం చేయడానికి కాల నియమం లేదు. జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలుంటాయి. దీని వెనుక ఒక అర్థం ఉంది. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. వాటికి హృదయానికి సంబంధించిందే 108. అందుకే 108 జప సంఖ్యగా అమల్లో ఉంది. మాలలో ఒక పెద్ద పూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. జపం చేసుకోవడానికి తులసిమాల, స్ఫటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల ఉపయోగిస్తారు. ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పగడాల మాల కూడా తనదైన ప్రత్యేకత ఒకటి. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడం అనేది పూర్వకాలం నుంచి ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.